ఎలా ఉన్నారు? మీ ఏ టు జెడ్ నాక్ ఛానల్ మరొక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క ఒక్క వీడియోలో నేను 6 నోటిఫికేషన్స్ మీకు చెప్తాను. ఓకే, 6 నోటిఫికేషన్స్ మనం చూద్దాము. చాలా ఫాస్ట్గానే నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే ప్రతి నోటిఫికేషన్ నుంచి నేను చెప్తాను. సో నోటిఫికేషన్స్ అన్ని కూడా నేను మీకు అందుబాటులో ఉంచుతాను నా వాట్సాప్ ఛానల్లో మీరు అడిగినట్లయితే ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్స్ చదువుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఆన్సర్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో మీరు నా ఛానల్ని ఏ టు జెడ్ నాక్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో చాలా మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్, మంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో విశాఖపట్నం కోఆపరేషన్ బ్యాంక్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. సో వాళ్ళకి స్టాఫ్ కావాలి ఫ్రెండ్స్, ఓన్లీ డిగ్రీయే. సో అది మొట్టమొదటి నోటిఫికేషన్ మనం చూద్దాము. డిగ్రీ ఉంటే చాలు దానికి. తర్వాత నెక్స్ట్ ట్రైఫెడ్, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్, ఇది ట్రైఫెడ్. సో దీనికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా కావాలి. ఇది హైదరాబాద్లో ఉంటాయి మనకి పోస్టింగ్స్. ఎవరైనా ఏపీ అయినా తెలంగాణ అయినా ఎవరైనా సరే దీనికి వెళ్ళొచ్చు. ఓకే, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇది ఓన్లీ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇది డ్రైవర్స్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా చెప్తాను. వాళ్ళే 5 లక్షల విలువైనటువంటి వాహనం కూడా ఇస్తారు. తర్వాత ఏపీ మార్క్ఫెడ్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫ్రెండ్స్. కాబట్టి ఏపీ మార్క్ఫెడ్ లో కూడా జాబ్ హోల్డర్స్ కావాలి ఫ్రెండ్స్, దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత సింగరేణి, మీ అందరికీ తెలుసు కదా తెలంగాణలో సింగరేణి ఉంటుంది. సో ఇది తెలంగాణ జాబ్స్. సింగరేణిలో లెక్చరర్స్ కావాలి, టీచర్స్ కావాలి, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా కావాలి ఫ్రెండ్స్. తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇది నేషనల్, దీనికి ఎవరైనా బోత్ టీఎస్ అండ్ ఏపీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఓన్లీ 10th క్లాస్. ఓకే, 30,000 రూపాయల శాలరీతో ఓన్లీ 10th క్లాస్ తో చక్కగా దాదాపుగా మనకి 50 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, 50 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 6 వీడియోలు నేను చెప్తాను, ఫాస్ట్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎక్కడైనా సరే స్కిప్ చేసినట్లయితే మీరు ఏదో ఒక నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మిస్ అయిపోతారు ఫ్రెండ్స్. సో ఇది నా ఛానల్, దీన్ని మీరు విజిట్ చేస్తూ ఉండండి. దీంట్లో మీకు చాలా హెల్త్ కి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి, అదే విధంగా జనరల్ అవేర్నెస్ వీడియోస్ ఉన్నాయి, ఫిజియోథెరపీ వీడియోస్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, జాబ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఇది నా ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పటికే మీరు చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఒకటి కొత్త తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి అప్డేట్ లో ఉండండి. బీటెక్ వాళ్ళకి, స్పెషల్ గా సివిల్ వాళ్ళకి కూడా చాలా మంచి జాబ్స్ ఉన్నాయి. సో నోటిఫికేషన్స్ కూడా నేను తయారు చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇవన్నీ కూడా నా ఛానల్ ని మీరు విజిట్ చేస్తూ ఉండండి. ఇది నా ఏ టు జెడ్ నాక్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 532 మంది ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. పెట్టిన చాలా షార్ట్ పీరియడ్ లోనే దాదాపుగా 20,000 మంది వాచింగ్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. కాబట్టి మీ అందరికి మరి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ మనం ఇక నోటిఫికేషన్ లోకి మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్. విశాఖపట్నం ఆంధ్ర మాత్రమే అనుకోబాకండి, వీళ్ళకి తెలంగాణలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అదే విధంగా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఇండియా వైజ్ గా వీళ్ళు బ్రాంచెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, కాబట్టి చక్కగా మనము ఏపీ అండ్ టీఎస్ వాళ్ళం అప్లై చేసుకుందాం. ఓకే, 30వ తారీఖు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. ఓకే, మోస్ట్లీ 1 వీక్ మాత్రమే ఉంది. సో ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. 30 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 31,000 శాలరీ, దాంతోపాటు మరి కొన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, డిగ్రీ తప్పించేకి ఏం అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి దీనికి ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. వీళ్ళ యొక్క వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, మేబీ జనవరి అంటున్నారు. కాబట్టి 3 మంత్స్ మనకి, డిసెంబర్ అండ్ జనవరి 2 మంత్స్ మనకి చక్కగా టైం ఉంటుంది. 150 మార్క్స్ ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఎగ్జామే. జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ బ్యాంకింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో వీటిలో మనం ప్రిపేర్ అయితే చాలు ఫ్రెండ్స్. 2 మంత్స్ ఉంది కాబట్టి చక్కగా ప్రిపేర్ అయిపోండి. మంచి లోకల్లోనే జాబ్ కొట్టచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో విశాఖపట్నం వాళ్ళు, లేకపోతే రాజమండ్రి, విజయవాడ, ఏ బ్రాంచెస్ చాలా ఉన్నాయి వీళ్ళకి. ఓకే, కాబట్టి లోకల్లో ఉండి చక్కగా 35,000తో స్టార్టింగ్ శాలరీతో చక్కగా జాబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ప్రమోషన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత శాలరీ హైకింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి వీళ్ళది www.vcbl.in లాగిన్ అయిపోండి చక్కగా. దాంట్లో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఓకే, ఏదో ఒకటి మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు నియర్ బై స్టేషన్ ని సెలెక్ట్ చేసుకొని చక్కగా మీరు ఎగ్జామ్ రాసేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ 1 ఎగ్జామే. ఓకే, సో వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ రిజిస్ట్రేషన్, తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్, డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్. ఓకే, 3
ఆప్షన్స్ ద్వారా మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వాళ్ళ యొక్క నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో బ్యాంక్ జాబ్స్ కావాలి నాకు, డిగ్రీతో కొంత ఏదో ఒకటి జాబ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం దీనికి ఖచ్చితంగా అప్లై చేయండి, ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో డౌట్ లేదు, లోకల్లో ఉండి హ్యాపీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది నా ఆశ. ఓకే, తర్వాత ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఆర్గనైజేషన్ కాబట్టి చాలా మంచి జాబ్. సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ నుంచి వచ్చింది కాబట్టి ఢిల్లీలో ఉంటది అనుకోబాకండి, హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. వీళ్ళకి రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. ఓకే, ఇండియా వైజ్ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకి రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. మన హైదరాబాద్ లో ఉంది. బోత్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ లో జాబ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళకి ఇంటర్వ్యూస్ ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి. ఇది ఇంటర్వ్యూ డైరెక్ట్ వెళ్తే చాలు, మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని 25వ తారీఖు వరకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అంటే ఇవాళ 21 ఈ వీడియో నేను తయారు చేసింది కాబట్టి 4 days మాత్రమే ఉన్నాయి. ఓకే, కావాలంటే మీరు వీళ్ళ రీజనల్ ఆఫీస్ అడ్రస్ ఇచ్చారు, నేను చూపిస్తాను. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి వీళ్ళకి కావాల్సిన జాబ్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అనమాట. ఎగ్జిక్యూటివ్స్ ఎవ్రీ రీజనల్ ఆఫీస్ లో రెండు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ని తీసుకుంటున్నారు. ఎగ్జిక్యూటివ్స్ కావాలి. ఓకే, సో 30 years వరకు తర్వాత రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు దాని ప్రకారం కూడా చక్కగా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోవచ్చు, మీ ఏజ్ రిలాక్సేషన్ చూసుకొని మీ కమ్యూనిటీ వైజ్ గా. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడం అని చెప్పాను. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే 20,000 శాలరీ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ తో ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుంటే మీకు 20,000 వరకు శాలరీ వస్తుంది. మీకు డిగ్రీ ఉంటే 21,000 వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి 11 months ఎంగేజ్మెంట్, మీకు ఎక్స్పీరియన్స్ కోసం చక్కగా పని చేయొచ్చు. తర్వాత వీళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి హైదరాబాద్ లో నేను అడ్రస్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఓకే, సో మనకి దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైదరాబాద్ లో ఫ్రెండ్స్. ఓకే, సో హైదరాబాద్ ఇక్కడ మీకు అడ్రసెస్ ఉంటాయి. ఓకే, సో అడ్రసెస్ చదువుకొని మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. శ్రీ వీరేంద్ర సింగ్ రీజనల్ మేనేజర్, 1st floor. ఓకే, చేతంత భవన్ నాంపల్లిలో వీళ్ళకి అడ్రస్ ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఓకే, చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లోకల్ జాబ్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇదే ఎక్స్పీరియన్స్ మరి యొక్క పర్మనెంట్ జాబ్స్ కు ఉపయోగపడుతుంది. మీరు జస్ట్ డిగ్రీ చదివి ఖాళీగా ఉంటున్నాను ఏదో ఒక జాబ్ కావాలనుకుంటే మాత్రం దీనికి ఖచ్చితంగా ట్రై చేయండి. సో వర్క్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, చిన్న వర్క్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి బంపర్ ఆఫర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఎవరికంటే ఓన్లీ 7వ తరగతి క్వాలిఫికేషన్ ఉండి, ఓకే, ఫర్దర్ గా ఇంకేమి మంచి జాబ్స్ లేకుండా ఏదో ఒక చిన్న బిజినెస్ చేసుకుంటూ ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే వెహికల్ ఇచ్చి జాబ్ ఇస్తుంది. దేనికోసం అంటే రేషన్ డిస్ట్రిబ్యూషన్ కండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ నుంచి ప్రతి ఇంటికి రేషన్ ఇస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ ఇస్తారు. రేషన్ షాప్కి వెళ్ళి మనం రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దానికి సంబంధించి వెహికల్స్ అరేంజ్ చేస్తున్నారు, డ్రైవర్స్ అరేంజ్ చేస్తున్నారు. 5 lakhs విలువ చేసేటువంటి వెహికల్ ని దాదాపుగా 75% రాయితో ఫ్రీగా ఇస్తున్నట్టే ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 5 lakhs లో మీరు 1 lakh లేకపోతే మేబీ ₹1,00,000 మాత్రమే లోపలనే కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా 6 సంవత్సరాల టైం ఉంది. 6 సంవత్సరాలలో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. 6 సంవత్సరాల తర్వాత మీకు ఫ్రీగా అది ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, సో అంటే వెహికల్ ఇక మీదే సొంతం అనమాట. ఓకే, కాబట్టి మీలో ఎవరైనా 7వ క్లాస్ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చూపించండి, ఇది ఖచ్చితంగా చెప్పండి, వాళ్ళకి అప్లై చేయించండి. మీ ఫాదర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు ఉన్నట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరితో అప్లై చేయించుకోండి. 45 సంవత్సరాల వరకు కాబట్టి మన పేరెంట్స్ కైనా మన రిలేటివ్స్ కైనా ఎవరికైనా యూజ్ ఉంటుంది. వెహికల్ తో పాటు మనకి శాలరీ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో 10,000 రూపాయల పైగా శాలరీ ఉంటుంది. అన్ని జిల్లాల్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. సో గుంటూరులో అత్యధికంగా 236 ఉన్నాయి మనకి చక్కగా. ఓకే, దాదాపు మొత్తం కలిపి 1800. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలకి 1800. ఇది చాలా మంచి అవకాశము. వెహికల్ వస్తుంది. ఓకే, 6 లక్షల రూపాయలు విలువ చేసే వెహికల్ వస్తుంది. లోన్ లో దాన్ని కట్టుకోవచ్చు, దానికి కూడా సబ్సిడీ ఉంటుంది. 6 లక్షలు కూడా కట్టాల్సిన అవసరం లేదు. బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కలిసి ఇదిగో ఇది లోన్, ఈ లోన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో 6 సంవత్సరాల లోపల మీరు ఎప్పుడైనా పే చేసుకోవచ్చు. చక్కగా నెలకి శాలరీ కూడా వస్తుంది. చాలా సింపుల్ అనమాట. నెలకి 15 రోజులు మాత్రం వర్కింగ్ అని చెప్పారు ఈ నోటిఫికేషన్ లో. ఓకే, ఇవన్నీ క్లియర్ గా చదువుకోండి. దీనికి ఎట్లా అప్లై చేయాలంటే మీ సచివాలయాలకు వెళ్ళి కనుక్కోండి. ఓకే, సో సచివాలయంలోకి వెళ్ళి మనం చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, సచివాలయంలో ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా చక్కగా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏపీ మార్క్ఫెడ్.
ఓకే, ఏపీ మార్క్ఫెడ్ ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి వెబ్సైట్. దీంట్లో మీరు ఏపీ మార్క్ఫెడ్ అని ఓపెన్ చేసి కెరీర్స్ లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ కెరీర్స్ లోనే ఉన్నాను. కెరీర్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. రీజనల్ సేల్స్ మేనేజర్, ఏరియా సేల్స్ మేనేజర్, ఆపరేషన్స్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫామ్. సో 4 కైండ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, చక్కగా చేసుకోవచ్చు. ఇది కూడా లోకల్ జాబ్స్, డిగ్రీతోనే లోకల్ జాబ్స్, మంచి శాలరీస్, 20-25 వేల రూపాయలు వచ్చే శాలరీస్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. ఓకే, వర్క్ కూడా చాలా ఈజీ ప్యాటర్న్. ఓకే, జస్ట్ అప్లికేషన్ చేసుకుంటే చాలు. తర్వాత వాళ్ళు ఈ వెబ్సైట్ లో మీకు డీటెయిల్స్ పెడతారు, మెయిల్ చేస్తానంటున్నారు, ఫోన్ చేస్తానంటున్నారు. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో రీజనల్ సేల్స్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఏరియా సేల్స్, ఆపరేషన్స్. ఫ్రెండ్స్ దయచేసి డిగ్రీ చదివితే చాలు ఫ్రెండ్స్, దీనికి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిగ్రీ చదివితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఖాళీగా అయితే ఉండబాకండి. నా బెస్ట్ అడ్వైజ్మెంట్ ఏంటంటే ఏదో మంచి జాబ్ రావాలి, వేల రూపాయలు, లక్షల రూపాయలని చూడకుండా, అఫ్ కోర్స్ లాక్స్ రూపాయల్లో ఉన్న జాబ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు నోటిఫికేషన్స్ తయారు చేస్తున్నాను. అయితే వీటికి కూడా ట్రై చేయండి. మీ ఏరియాస్ లోనే జాబ్ వస్తుంది, మీ ఏరియాలోనే జాబ్ వస్తుంది, మీ ఇంట్లో ఉండే చక్కగా జాబ్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఏపీ మార్క్ఫెడ్ మంచి, ఇది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఏపీ మార్క్ఫెడ్ అనేది మంచి ఆర్గనైజేషన్. ఓకే, వర్క్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, అప్లై చేసుకోండి. తర్వాత సింగరేణి, ఇది తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఓన్లీ తెలంగాణ వాళ్ళే. అది కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ నేమ్స్ ఇచ్చారు, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. బేసికల్ గా కొత్తగూడెం వాళ్ళు ఇది నోటిఫికేషన్ ఇచ్చారు. కొత్తగూడెంలో జాబ్స్ ఉంటాయి. ఏంటి జాబ్స్ అంటే టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, అదే సింగరేణి టీచర్స్, సింగరేణి లెక్చరర్స్, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా కొంతమంది ఉన్నారు. ఓకే, అంటే సింగరేణి వాళ్ళకి కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో సింగరేణి మీకు తెలుసు కదా, కోల్స్. ఓకే, ఆ సింగరేణి ఇన్స్టిట్యూట్స్ లో పనిచేస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ వీళ్ళు అందిస్తారు, వీళ్ళ యొక్క స్కూల్స్ ద్వారా, కాలేజ్ ద్వారా. ఇప్పుడు వాళ్ళకి స్టాఫ్ కావాలి. ఓకే, సో కాబట్టి బెస్ట్ ఆఫర్ ఎవరికంటే తెలంగాణ వాళ్ళకి. ఎవరికి టీచర్ జాబ్స్ కి ఎవరైతే ఎలిజిబుల్ గా ఉండి, లెక్చరర్ జాబ్స్ కి ఎలిజిబుల్ ఉండి, లెక్చరర్ జాబ్స్ కి, టీచర్ జాబ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఓకే, సో చాలా చాలా అంటే చాలా మంచి అవకాశం. చక్కగా లోకల్లో ఉండి సింగరేణి జాబ్స్ లో, సింగరేణి ఇన్స్టిట్యూట్స్ లో చక్కగా జాబ్ చేసుకోవచ్చు. దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అడ్రస్ చూడండి, బస్తీలో రైటర్స్ బస్తీ, కొత్తగూడెం రైటర్స్ బస్తీ కాలనీలో వీళ్ళ యొక్క సింగరేణి మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో దాంట్లో వెళ్ళి డైరెక్ట్ గా మనం అప్లై చేయటమే, లేకపోతే పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు జిఎం గారికి. ఓకే, జిఎం ఎడ్యుకేషనల్ సింగరేణి కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి లెక్చరర్స్, టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్. సో లెక్చరర్స్ ఎవరు కావాలి? లెక్చరర్స్ ఇన్ కామర్స్, సో ఎంకామ్ చదవాలి, స్టాటిస్టిక్స్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చదివినటువంటి వాళ్ళకి, తర్వాత హిస్టరీ, ఎంఏ హిస్టరీ చేసినటువంటి వాళ్ళకి, సీనియర్ అకౌంటెంట్. ఓకే, కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చదివితే చాలు. జూనియర్ అసిస్టెంట్, దీనికి కూడా డిగ్రీ ఉంటే చాలు, కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉంటే చాలు. 6 పోస్టులు ఉన్నాయి, చాలా మంచి అవకాశం, చాలా అంటే చాలా మంచి అవకాశం. తర్వాత క్లాస్ 4 జాబ్స్ కూడా ఉన్నాయి. దీనికి ఓన్లీ 10th క్లాస్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. 10th క్లాస్ ఉంటే చాలు. 4 జాబ్స్ ఉన్నాయి. చక్కగా 10th క్లాస్ ఎవరన్నా ఉండి 10th క్లాస్ తోనే చదువు ఆగిపోయి ఏదో ఒక జాబ్ కావాలనుకుంటుంటే వాళ్ళు ఉంటే దీనికి ఖచ్చితంగా ట్రై చేసుకోండి. ఓకే, లెక్చరర్స్ కి అయితే 40,000 ప్లస్ అండి. తర్వాత కొన్ని అలవెన్సెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సింగరేణి కాబట్టి ఖచ్చితంగా అలవెన్సెస్ ఉంటాయి. సీనియర్ అకౌంటెంట్ కి 17,000 ప్లస్ అండి. జూనియర్ అసిస్టెంట్ కి 15,000, 4 కి 12,000. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇంకా ఇవి ఇప్పటి వరకు మనం చూసుకున్నంత కూడా వన్ టైప్ ఆఫ్ జాబ్స్ అండి. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ జాబ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవి ఎక్కడంటే సింగరేణి కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో. ఓకే, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో చెప్పినటువంటి నోటిఫికేషన్ ఇప్పటి వరకు. తర్వాత ఇంకా మరలా సింగరేణి కాలేజ్ ఉమెన్స్ జూనియర్ కాలేజ్ ఇది. ఓకే, జూనియర్ కాలేజ్ లో ఫిజిక్స్, దీనికి ఎంఎస్సి ఫిజిక్స్. తర్వాత జువాలజీ, ఎంఎస్సి జువాలజీ. ఇంగ్లీష్ లెక్చరర్, ఎంఏ ఇంగ్లీష్. లెక్చరర్స్ ఇన్ హిస్టరీ, ఓకే, ఎంఏ హిస్టరీ చదివితే చాలు. బాటనీ, ఎంఎస్సి బాటనీ. ఓకే, ఇది జూనియర్ కాలేజీలో లెక్చరర్స్. ఓకే, ఫిజికల్ డైరెక్టర్, ఓకే, ఎంఏ ఆర్ ఎంఎస్సి ఎంకామ్ చేస్తుంటే చాలు. తర్వాత క్లాస్ 4 ఆటోమేటిక్ గా 10th క్లాస్ మాత్రమే. ఇది 2 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా కొత్తగూడెం జూనియర్ కాలేజీలో. ఓకే సార్, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉన్నారండి. ఓకే, సో సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, వీటన్నిటి డిగ్రీ మనం ఆల్రెడీ చూసుకున్నాము. ఓకే, వీళ్ళకి దాదాపుగా 20,000 రూపాయల శాలరీస్ తోటి ఉన్నాయండి. తర్వాత సింగరేణి కాలేజ్ హై స్కూల్స్ ఉన్నాయి. ఓకే, సో హై స్కూల్స్ లో మనకి తెలిసిందే కదా, డిఈడి, బిఈడి. ఓకే, ఇవి ఏం చదివినా సరే వీళ్ళకి క్వాలిఫికేషన్ అవుతారు. బిఎస్సి డిగ్రీ చదివి బిఈడి ఉంటే చాలండి. మ్యాథమెటిక్స్ టీచర్స్, బయాలజీ టీచర్స్, చాలా వేకెన్సీస్ ఉన్నాయండి. సో 6 మ్యాథ్స్ టీచర్స్ కావాలి. తర్వాత బయాలజీలో 9 మంది కావాలండి. సోషల్ స్టడీస్ కి 7 టీచర్స్ కావాలి. ఓకే, సో కాబట్టి ఇంగ్లీష్
ఓకే 2 వేకెన్సీస్ ఉన్నాయి. తెలుగు పండిట్స్ కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. హిందీ పండిట్స్ కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఓకే 2 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే పీఈటీ టీచర్స్ అంటారు కదా. తర్వాత జూనియర్ అసిస్టెంట్ 5 ఉన్నాయండి. క్లాస్ 4 9 ఉన్నాయండి. ఇది మాత్రం చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. కమ్యూనిటీ వైజ్ గా ఎవరికి ఎన్ని పోస్టులు అనేది కూడా ఇచ్చారు. సో వీళ్ళకి దాదాపు 20,000 రూపాయల శాలరీస్ అండి వీళ్ళందరికీ. ఓకే టెట్ క్వాలిఫై ఉండాలి వీళ్ళందరూ కూడా కంపల్సరీగా, ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ టెట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ టెట్ క్వాలిఫై ఉండాలి. దాదాపుగా లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకుంటే లోకల్ క్యాండిడేట్స్ కి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ లోకల్ క్యాండిడేట్స్ లేకపోతే అప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ ఇస్తారండి. ఓకే కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. టీచర్స్ కి లెక్చరర్స్ కి మాత్రం మంచి అవకాశం. సింగరేణిలో చక్కగా జాబ్ చేసుకోవచ్చు. టైమింగ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయండి. ఓకే ఇంకా ఫైనల్ గా మనం వచ్చేసరికి 6వ నోటిఫికేషన్. ఓకే 6వ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది నేషనల్ జాబ్స్ అండి. ఓన్లీ 10th క్లాస్ తో దాదాపుగా 30,000 రూపాయలు సంపాదించుకున్నటువంటి అవకాశము. ఓకే ప్రమోషన్స్ ఉంటాయి. తర్వాత ఇదే పోస్ట్ లో నేను ఉండిపోతాను అనుకోవడానికి లేదు, ప్రమోషన్స్ కూడా ఉంటాయి. బేసికల్ గా ఏంటంటే కుక్ అండ్ స్టీవర్డ్ అండి, కుక్ అండ్ స్టీవర్డ్ పోస్టులు. అయితే ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత మీరు చక్కగా ప్రమోషన్ తోటి ఇంకా ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ చూసుకొని మంచి జాబ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. బేసికల్ గా ఫస్ట్ అయితే దీంట్లోకి ఎంటర్ అయిపోతే చాలండి, 30,000 రూపాయలతో చక్కగా జాబ్ చేసుకోవచ్చు. 50 పోస్టులు ఉన్నాయి, 50 వేకెన్సీస్ ఉన్నాయి. చూడండి దాదాపుగా 21,000 రూపాయలు, 21,700 స్టార్టింగ్ శాలరీ అండి. తర్వాత ప్రమోషన్స్ మీద మనకి 47,000 రూపాయలు, 30,000 రూపాయలు. తర్వాత ఎలవెన్సెస్ ఉంటాయి. ఓకే సో ఫ్రీ రేషన్ ఉంటుందండి. చూడండి ఫ్రీ రేషన్, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి, పేరెంట్స్ కి అందరికి. తర్వాత అకామిడేషన్ ఉంటుందండి. ఓకే తర్వాత ఎర్నల్ లీవ్స్ ఉన్నాయి 45 45 డేస్ ఎర్నల్ లీవ్స్, అంటే ఆ లీవ్స్ లో కూడా మనం జాబ్ చేస్తే మనకి శాలరీ ఉంటుంది. దాంతో పాటు మనం లీవ్ పెట్టుకున్న శాలరీ అనేది కట్టింగ్ అవ్వదండి. ఓకే తర్వాత 8 క్యాజువల్ లీవ్స్ ఉన్నాయండి. ట్రావెల్ కన్సెషన్స్ ఉన్నాయి. ఓకే పిఎఫ్ ఉంది, ఈఎస్ఐలు ఉన్నాయి. ఓకే ఇవన్నీ చూడండి అన్ని మనకి ఏం ఖర్చు అవుతాయండి. ఓకే ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, ఓకే తర్వాత అలవెన్సెస్, ఎర్నింగ్ లీవ్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకి శాలరీ మనకి ఉండిపోద్దండి. ఓకే చాలా అంటే చాలా సెంట్రల్ గవర్నమెంట్ కదండి, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే అన్ని అలవెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో దీనికి 7వ తారీఖు లాస్ట్ డేట్, ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఓకే సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి, సో అక్కడికి వెళ్ళి మనం ఎగ్జామ్ రాయాలి. ఓకే సో కాబట్టి ఎలా మనం అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు, ఈ నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఓకే వీళ్ళ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆపర్చునిటీ అనేటువంటి ఆప్షన్ ని క్లిక్ చేయండి. తర్వాత దాంట్లో మీకు నావిక్ 21 బ్యాచ్ అనేది ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేయండి. తర్వాత నావిక్ అనేటువంటి ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి, ఆ అగ్రీ కొట్టండి. ఓకే ఇవన్నీ తర్వాత ఇక మీరు విడివిడిగా కావాలంటే 2 పోస్టులు కూడా విడివిడిగా సపరేట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. 25వ తారీఖు లాస్ట్ డేట్. ఓకే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం అండి ఎగ్జామినేషన్ సెంటర్. ఓకే తెలంగాణ వాళ్ళకి సపరేట్ గా ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ వెళ్ళి రాయాల్సిందే. ఎందుకంటే ఇది నేషనల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు 2 స్టేట్స్ కలిపి ఒకటే ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్. ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. దయచేసి ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. నా వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. ఓకే సో అక్కడ జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఏం కావాలంటే అది అడగండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి, ఫీల్ ఫ్రీ. దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తర్వాత బీటెక్ జాబ్స్, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వీడియోస్ తయారు చేస్తున్నాను. దయచేసి అప్డేట్ లో ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.